నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేపట్టిన రహదారి పనులను త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో దీనిపై సంబంధిత అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. భూసేకరణ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ రాజనగరం కాకినాడ రహదారి భూసేకరణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జిల్లాలో ఉన్న కొబ్బరి ముడి సరుకు ఆధారంగా పరిశ్రమల స్థాపనకు అధ్యయనం చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలతో అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ఆ స్థాయిలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచించారు. ఈ విషయంపై కమిటీ సభ్యులు చైతన్యాన్ని తీసుకువచ్చి ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, ఉద్యాన అధికారి బివి రమణలు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్లాస్టిక్ రహిత దేవాలయంగా తీర్చిదిద్దాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అభివృద్ధి సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేసి మాట్లాడారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆవరణలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను అనుమతించరాదని, దీనిని సంక్రాంతి నుండి అమలు చేయాలని ఆలయ పంచాయతీ అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వెదురు బుట్టలు, వస్తువులను వినియోగించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. అనారోగ్యం బారిన పడిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని 24 మంది అనారోగ్య చికిత్స పొందిన లబ్దిదారులకు మంజూరైన 11,30,916 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పి గన్నవరంలోని ఆయన కార్యాలయ ప్రాంగణంలో బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. పార్టీలకు సంబంధం లేకుండా అర్హులైన చిట్ట చివరి లబ్దిదారుని వరకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 43,300 రూపాయల చెక్కిని తీసుకొస్తే కోరుతా ఉన్నాం. ఇలా చూడండి సార్, ఒకసారి ఇలా చూడండి. నెక్స్ట్ వాళ్ళు వెయిట్ చేయండి ఒక నిమిషం. మళ్ళీ పూల తోట అయినవేలి మండలం ఆ గ్రామ శాఖ అధ్యక్షులు రావాలి. ఎంత త్వరగా అవ్వాలి, మన బాధ్యతలకి ఏ విధంగా ఇవ్వాలనేది గ్రహించి ఈ చెక్కులు అందరికంటే ముందుగా మన నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలోనే 2 నియోజకవర్గాలకి ఇంత త్వరితగతిన వస్తున్నాయి. అది పిఠాపురం నియోజకవర్గం, మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గానికి, ప్లస్ పి గన్నవరం నియోజకవర్గానికి. ఈ విషయాన్ని మీరందరూ గమనించండి, కావాలంటే కూడా తెలుసుకోండి. చేస్తున్నాను అనేది నాకు మీకు సర్వీస్ చెయ్యాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల నాకు సీట్ ఇచ్చారు. ఆ సీట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆయనకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం నేను 24 అవర్స్ పనిచేస్తున్నాను. మీకు ఇదంతా మీరు గమనించాలి. పొద్దున్న 10 గంటలకు వస్తే నైట్ 10 గంటల వరకు ఇక్కడే కూర్చుని ఉంటున్నా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీకు సర్వీస్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం. అయితే సహాయం చేయడం అనేది మానవ ధర్మం. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ, లేకపోతే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అని కాదు. ఎందుకని
వైద్య రీత్యా వాళ్ళు పడినటువంటి బాధల వల్ల పేదరికంతో వాళ్ళ అవి సమకూర్చుకోలేని కారణంగా అవి తీసుకొస్తారు. కాబట్టి ఆ బిల్స్ ని ఇమ్మీడియట్ గా మా పిఏ వాటిని ఏ విధంగా అంటే వాటికి ఏమైతే ఉండాలో అవన్నీ చూసి క్రోడీకరించి ఇమ్మీడియట్ గా అవి పంపించడం, వాటిని మళ్ళా అక్కడ కూడా ఫాలోఅప్ చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనేది ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి మాకు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా చేస్తాం. దీన్ని మీరందరూ గమనించాలి. మీలో ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి స్వయంగా చెప్పుకోవచ్చు. వాటిని ఇమీడియట్ గా పరిష్కరించడం కూడా జరుగుతుంది. ఎప్పటికి కూడా మీలో ఒకటిగా మీ అందరి వాడిగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర పుత్రశక్తి గణపతి ఆలయంలో గత 2 రోజులుగా 2 విష్ణుపాదాలు ఉన్న గోధుమత్రాజు తిష్టవేసి హల్చల్ చేసింది. 2 రోజులు అయినా ఆలయం నుండి త్రాచుపాము వెళ్లకపోవడంతో ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్యచంద్రరావు రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ కాచర్ మాధవ్కు తెలియజేయగా అతను వచ్చి చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అమ్మా కింద తొక్కే క్లాత్ ఉంటుంది చూడ, క్లాత్ కట్టినండి క్లాత్ క్లాత్ చెల్ల బాగా చెల్ల తీసుకొని బాగా. ఏలూరు జిల్లా వార్తలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పరిషత్లో బుధవారం జరిగిన స్థాయి సంఘాల సమావేశంలో ఆమె వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. రబీ సీజన్లో రైతులకు సాగునీరు, ఎరువులు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి లోపు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చూస్తే ప్రతి దగ్గర కూడా రోడ్లు వేసి సంక్రాంతిలోగా మనకి ఒక గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా విద్య మీద కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. విద్యార్థులకి ఎందుకంటే ఇప్పుడు మార్చి 17న 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మంచిగా కేర్ తీసుకొని మన జిల్లా మొత్తం కూడా ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ స్థాయి సంఘం మీటింగు చాలా చక్కగా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది కాబట్టి సక్సెస్ అయింది. ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు బి గోపిమూర్తి, జెడ్పీ సీఈఓ కెఎస్ఎస్ సుబ్బారావు, వివిధ స్థాయి సంఘాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ఈ నెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవస్థానం ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ స్వామివారి గిరి ప్రదక్షిణకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి మార్గమధ్యంలో పండ్లు, పలహారాలు అందిస్తామని చెప్పారు. అలాగే ముక్కోటి రోజున ఉదయం 5 గంటల నుంచి స్వామివారి ఉత్తర దర్శనానికి ఏర్పాట్లు చేశామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ, బీసీ వర్గాల అభివృద్ధికి బ్యాంకులు 100% నిధులను మంజూరు చేయాలి. భీమవరంలో బ్యాంకర్లకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి.
తేతలి లేహం ఫుడ్స్ కర్మాగారం వెలుగు చూసింది గత ప్రభుత్వం హయాంలోనే. పునరుద్ఘాటించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి, ప్రతిపక్ష నేతల ఆరోపణలకు తీవ్ర ఖండన. తణుకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, ఆధ్వర్యం వహించిన రాధిక. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి కృషితో మెరుగుపడుతున్న గ్రామీణ రోడ్లు, వేగవంతంగా కొనసాగుతున్న మరమ్మత్తు పనులు. తూర్పుగోదావరి జిల్లాలో రహదారి పనులను త్వరితగతిన చేపట్టాలి, సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రశాంతి. కొబ్బరి ముడిసరుకు ఆధారంగా పరిశ్రమల స్థాపనకు అధ్యయనం చేయాలి, అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని ప్లాస్టిక్ రహిత దేవాలయంగా తీర్చిదిద్దాలి, అధికారులకు ఉద్బోధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తా, ఏలూరులో స్పష్టం చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.